హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసునామమున వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము సత్యము తెలుసుకున్నాం. మరి సత్యములో మనము నడుస్తుండగా కూడా తోవలో ఎన్నో రకాల స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటాయి. మరి వాటిని కూడా మనము అధిగమించి మన ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి మరి యేసయ్య మార్గము, మరిది నీతి మార్గము, సత్య మార్గము. కాబట్టి మరి ఈ మార్గములో మనము అటు ఇటు చూడకుండా, త్రోవ తప్పిపోకుండా మనము ముందుకు నడవాలి. హల్లెలూయా. కాబట్టి మరి ఈ విషయంలో మనము కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము తీయండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. హల్లెలూయా. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. హల్లెలూయా. దానిలో వ్రాయబడిన వాటిని అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. నేను దేవుని నామానికి స్తోత్రము కలుగునగా. చూడండి, ఇక్కడ మరి దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందంటే, అయితే నీవు నిబ్బరము కలిగి అంటే ఎలా ఉండాలంటే మనము ప్రశాంతంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ఎలా ఉండాలంట, ఈ మార్గంలో మనము జాగ్రత్తగా కూడా నడవాలంట. నిబ్బరంగా ఉండాలి ఒకటి, జాగ్రత్తగా నడవాలి ఒకటి. జాగ్రత్త కూడా అవసరం. చూడండి, మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. ఓ బండి మీద ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎంత జాగ్రత్తగా నడిపిస్తాం బండి. చాలా జాగ్రత్తగా నడిపించకపోతే ఏం జరుగుద్ది? యాక్సిడెంట్ అవుతుంది. ఏదైనా గుంటలు వచ్చినా గుంటలో పడిపోతాం. అలాగే యేసుక్రీస్తు మార్గంలో కూడా నువ్వు జాగ్రత్తగా నడవాలన్నట. ఎందుకంటే ఎన్నో రకాల అపవాది యొక్క సైన్యము నిన్ను అడ్డుకుంటూ ఉంటుంది. ఒక ఆత్మను మరి దేవుడు కాపాడుతున్నాడు అంటే ఈ ఆత్మ ఎలాగ జారిపోతుందా అని చెప్పేసి జారిపోకుండా ఉండడానికి వాడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే మనము ఈ మార్గంలో కూడా చక్కగా జాగ్రత్తగా నిబ్బరము కలిగి నడవాలన్నట. మనం చూద్దాం ఇంకేమన్నాడు ఇక్కడ, జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి. హల్లెలూయా. ధైర్యము చాలా అవసరం. చూడండి, ధైర్యము చాలా అవసరము. ధైర్యము లేకపోతే మనము ఈ మార్గంలో నడవడం కష్టం. ధైర్యం కూడా ఉండాలి నీకు. యేసు ప్రభు నా దేవుడు అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి నీకు. ధైర్యంగా ఉండాలంట మనం. మరి ఒక అపవాది చేత, ఒక సాతాను చేత నువ్వు పోరాటము చేయాలంటే నీకు ధైర్యం ఉండాలా వద్దా? ధైర్యం లేకపోతే వాడు నిన్ను బెదిరించి నిన్ను ఇబ్బంది చేసేస్తాడు. కాబట్టి నువ్వు కూడా ధైర్యముగా నడవాలా. అందుకే ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే
నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. హల్లెలూయా. అంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవాలా. వాక్యం ఏం చెప్తుంది వినాలా, వాక్యము చదవాలా, బైబిల్ చదవాలా, వాక్యం వినాలా, విని దాని ప్రకారంగా నువ్వు ముందుకు నడవాలా. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున, హల్లెలూయా, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలట. మనం చక్కగా ప్రవర్తించున్నట్లు ఎలాగా ఉండాలట? మన ప్రవర్తన కూడా చక్కగా ఉండాలట. చూడండి, అంటే ఒక మనిషి ఎన్ని సరి చేసుకోవాలో చూడండి. ఒక దేవునితో నువ్వు నడవాలంటే నువ్వు ఎన్ని గుణాలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రవర్తన మనం మాట్లాడిన, మన ఒక వీడియో చేసిన ప్రవర్తన గురించి. కాబట్టి ప్రవర్తన కూడా చాలా అవసరం. ప్రవర్తన కలిగి ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దట. హల్లెలూయా. ఏం చేయాలంట? కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దట. మన రూటు స్టేట్ రూట్, మళ్ళీ అటు ఇటు అటో కాలు వేయకూడదు, పడిపోతాం, జారిపోతాం మళ్ళా. అలాగా మనము స్ట్రేట్గా మనము నడవాలి. నా దారి రహదారి, అంతే. యేసయ్య దారి రహదారి, అలాగనే ఉండాలి మనం. సో చూద్దాం, ఇంకొక మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. 21 నుంచి 26 వరకు. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. హల్లెలూయా. ఏం భద్రం చేసుకోవాలంట? డబ్బు భద్రం చేసుకోమన్నాడు ఇక్కడ. బంగారం భద్రం చేసుకో బిడ్డ అనడా? డబ్బులు భద్రం చేసుకో బిడ్డ అనడా? కాదు, జ్ఞానాన్ని భద్రం చేసుకోవాలంట మనం. హల్లెలూయా. అందుకే నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు అన్నాడు. డబ్బు కాదు నిన్ను కాపాడేది, జ్ఞానము కాపాడుద్ది. జ్ఞానము కాపాడుద్ది. జ్ఞానము కావాలి. అందుకే ఇక్కడేమంటున్నాడు చూడండి, 21, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకో అంటున్నాడు ఇక్కడ. జ్ఞానము కావాలి, వివేచన కావాలి. ఈ రెండు ఉంటే నువ్వు గెలవచ్చు. జ్ఞానవంతుని ఇంట్లో కూడా డబ్బు ఉంటుంది. హల్లెలూయా. జ్ఞానవంతుని ఇంట్లో కూడా డబ్బు ఉంటుంది. నివాసము చేస్తుందట డబ్బు, నివాసము చేస్తుందట. ఇంకా మన ఇళ్ళలో డబ్బులు ఉంటలేవంటే ఎక్కడో మన జ్ఞానం దొబ్బింది అన్నట్టు. హల్లెలూయా. అంటే మనం ఇంకా జ్ఞానంతో నడవట్లేదు, అది లెక్క. మనం ఇంకా జ్ఞానంతో నడవట్లేదు. అందుకే జ్ఞానము కలిగి మనం ఉండాలట. చదవము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. హల్లెలూయా. ఎక్కడి నుంచి తొలగిపోవద్దట? జ్ఞానము నీ కళ్ళ నుండి ఎదురు నుంచి తొలగిపోనిచ్చుకోవద్దట. అంటే ఎప్పటికీ ఆ జ్ఞానము నీ కళ్ళ ఎదుట కనబడుతూనే ఉండాలట. హల్లెలూయా. చదవండి. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు ఏముంటుందట? ఆ జ్ఞానం నీకు ఎలా ఉండాలంట? నీ మెడకు అలంకారంగా ఉండాలట. అవి నీకు జీవముగా ఉంటుందట. అప్పుడు అవి నీకు జీవముగా ఉంటుందట. చూద్దాం ఒక మాట, జ్ఞానము ఎలాగ కాపాడుతుందని ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం రండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము
14 వచనం చదవండి, 14 చదవండి. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, ఆ, దాని యందు కొద్దిమంది కాపురముండిరి. ఉమ్, దాని మీదికి గొప్ప రాజు వచ్చి ఉమ్, దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. ఉమ్, అయితే అందులో జ్ఞానం గల ఒక బీదవాడుండి ఉమ్. తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. హల్లెలూయా. చాలు. చూడండి, ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఏమంటుండంటే, ఒక పట్టణం మీదికి ఒక రాజు దండెత్తి వచ్చిండు, ఒక పట్టణం మీదకి యుద్ధానికి వచ్చిండు. మరి ఆ పట్టణాన్ని కాపాడాలి. కాపాడడానికి ఎవరు ముందుకు వస్తలేరు. మరి ఆ పట్టణములో ఒక జ్ఞానవంతుడు ఉన్నట్టు చూడండి. జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత, ఎవరి జ్ఞానం చేత? ఆ బీదవాడి జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. హల్లెలూయా. చూడండి, జ్ఞానము ఏం చేసింది? తనొక్కడే కాపాడుకోకుండా తన ప్రజలందరినీ కూడా కాపాడిండు. ఇది జ్ఞానం. అర్థమైందా? ఆ బీదవాడట ఆ వ్యక్తి, ఆ బీదవాడికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చిండు. ఆ జ్ఞానం వలన ఆ పట్టణాన్ని కాపాడగలిగిండట. హల్లెలూయా. అందుకే జ్ఞానం అవసరమా లేదా? మళ్ళీ ఇక్కడ రండి. సామెతలు 3వ అధ్యాయము. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? అందుకే అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారము ఉంటున్నట్ట. ఏంటిది? జ్ఞానమును, వివేచన. చదవమ్మా. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదట. హల్లెలూయా. చూడండి, నీ పాదము ఎప్పుడు కూడా తొట్టిల్ల. నువ్వు పడిపోవిగా. నువ్వు జ్ఞానంతో వివేచనతో నడిచినవా, చక్కగా నడిచినవా. అందుకే నీ మార్గాన్ని నువ్వు చక్కగా నడవాలి. ఈ మార్గములు అటు ఇటు చూడొద్దు. మళ్ళా వారేమనుకుంటారో వీరేమనుకుంటారని చూసే వరకు కాళ్ళకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు చక్కగా చూసుకుని నడుస్తే ఏమవుతుంది? దెబ్బ తగలదు. చూడకుండా నడిస్తే ఒక చిన్న సాక్ష్యం చెప్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు, మీరంతా నవ్వుకుంటారు కొంచెం సేపు. నేను చిన్నగా ఉన్నప్పుడు మరి నేను మా మమ్మీతో కలిసి మేమందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. శ్రీనివాస థియేటర్ సినిమాకి వెళ్తున్నాము. నేను మా అమ్మ ఇట్టే చేయబట్టుకొని నడుస్తూనే ఉన్నది. నేను ఇట్లా పైన చూసుకుని నడుస్తున్నా. పోస్టర్లు ఆ పైన చూసుకుని నడుస్తున్నా. ఆ సినిమా థియేటర్ ఎదురుగా పెద్ద మోరి ఉన్నది. సీదా మోర్లో పడిపోయినా. నేను ఎడబడిపోయినా? ఆ మోరిలో పడిపోయినా. ఎందుకు? నా చూపు ఎక్కడున్నది? పైన ఉన్నది. పైన ఆ బొమ్మ పైన ఉన్నది, పోస్టర్ పైన ఉన్నది. రోడ్డు మీద లేదు నా చూపు. ఏమైపోయినా? మోర్లో పడిపోయినా. ఖతం. ఇక ఆ సినిమా చూడలే, ఏం చూడలే. ఇక మా అమ్మ 2 దెబ్బలు వేసి నన్ను పట్టుకపోయి ఇంటికి తీసుకొని మళ్ళా మంచిగా తోవిందిగా, అంటే కడిగింది, స్నానం చేయించింది. మురికి వాసన. హల్లెలూయా. సో ఇలాగా మనము యేసయ్య మార్గంలో కూడా అలా చక్కగా నడవకపోతే ఇలాగ మనకు అటు ఇటు చూసినామనుకో దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎందుకంటే అపవాది ఉన్నాడు కదా లోకంలో. వాడు ఊకే లాగుతూ ఉంటాడు. అటు కూడా లాగుడు, ఇటో లాగుడు ఉంటుంది. అలా కాకుండా మనది స్ట్రేట్ ఫార్వర్డ్. యేసయ్య మార్గము రహదారి అన్నట్టుది. ఇలాగ మనము వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందుకే జ్ఞానము కావాలి. ఇక్కడేమన్నాడు? అప్పుడు నీ పాదము ఎప్పుడూ తొట్టిల్లదట. ఇక చక్కగా నడుస్తే నువ్వు పడిపోవు. ఇక దిక్కులు చూడద్దు. పండుకొన్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించేదోట. హల్లెలూయా. చూడండి, దేవుని మార్గం ఎలాగంటే నీకు ఆరోగ్యం ఇస్తాడు,
సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, మంచి భోజనం ఇస్తాడు, మంచి ఐశ్వర్యం ఇస్తాడు, ఆఖరికి మంచి నిద్ర కూడా ఇస్తాడట. హల్లెలూయా. నీవు పరుండి సుఖముగా పరుండదట, నీ చింత అనేది ఉండదు నీకు. లోకములో నడుస్తున్న వారికి భయం ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడే దొంగ వస్తాడో తెలియదు, ఎప్పుడు ఫ్లడ్లు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు. భయంగా మానవుడు లోకంలో జీవిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఉన్నవా, ప్రతి భయాన్ని నీవు దేవుడు తీసేసి హ్యాపీగా పడుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు? రక్షకుడు నీకు ఉన్నాడు కాబట్టి. ఇశ్రాయేలును కాపాడువాడట, కునుకడు నిద్రపోడట. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు పడుకునే దేవుడు కాడు, మేలుకుగా ఉండి తన ప్రజలను కాపాడేవాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు అలా కాపాడేవాడు. అందుకే పరుండి సుఖముగా నిద్రించేద్దాడట. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. చదవమ్మా. ఆకస్మికంగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. హల్లెలూయా. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చూడండి ఎంత చక్కని మాట. చూడండి, ఆకస్మికంగా భయము. లోకంలో భయం కలుగుతానా లేదా? ఇప్పుడు పోనీ మనకైనా భయం ఉందా? మనం నిర్భయంగా ఉన్నాం. ఎందుకు? దేవుడు ఉన్నాడు, మనకేందిలే అన్నట్టుగా ఉన్నాం. మనం నిజం చెప్తున్నాం, మనకు భయం లేదు. మనల్ని కాపాడేవాడు ఉన్నాడు కాబట్టి మనకు భయము లేదు. లోకంలో వారికి ఆ భయం ఉన్నది, వారికి ఎవరు కాపాడుతారు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనకు భయము. అందుకే ఆకస్మికంగా భయం కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వస్తుందట, కానీ మనకు క్షేమమట. హల్లెలూయా. నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆయన మార్గములో చక్కగా నువ్వు నడుస్తున్నావనుకో, ఆయన నిన్ను కాపాడుతాడు. ఎక్కడ కూడా నీ కాలు చిక్కుబడదట. అంతే. ఎక్కడ ఇరుక్కోవు, ఏ ఇబ్బంది రాదు, ఏ శ్రమ రాదు. వచ్చినా నిన్ను కాపాడి తీరుతాడు ఆయన. అంతే. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనము ఈ మార్గములో చక్కగా మనము నడవాలి. త్రోవ తప్పిపోకుండా మనం ముందుకు నడవాలి. ఇంకొక మాట చూద్దాం. ఇదే సామెతలు 4వ అధ్యాయం, పక్కనే 4వ అధ్యాయం 14, 15 ఈ 2 మాటలు చూసుకొని ముగిద్దాం. భక్తిహీనుల త్రోవన చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. భక్తిహీనుల త్రోవలో మనము చేరొద్దట. భక్తిహీనులు అంటే యేసు ప్రభువును నమ్మని వాళ్ళు భక్తిహీనులు. తర్వాత నమ్మి కూడా విశ్వాసములో లేని వారు కూడా భక్తిహీనులు. దుష్టుల మార్గమున నడవద్దట. దుష్టుల మార్గం అంటే తెలుసు మనందరికీగా. దుష్టుల మార్గమున మనము నడవద్దు. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము అంటున్నాడు ఇక్కడ. ఎలా తిరగాలంట? తప్పించుకొని తిరగాలట. మనం తప్పించుకొని తిరుగువాడు తగు ధన్యుడు సుమతి అన్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా తప్పించుకొని తిరుగుతూ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంకేమన్నాడంటే దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము అంటున్నాడు. అంటే
మరి దుర్మార్గుల మార్గములో నుండి మనము అసలు వారి దరిదాపుకే పోవద్దట, సాగి వెళ్ళిపోవాలట, మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలట ఆ మార్గాన్ని మనం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చక్కగా ముందుకు సాగాల, చక్కగా మనము ముందుకు సాగాలి, అటు ఇటు తొలగిపోకూడదు. ఇంకొక మాట చూసి ముగిద్దాం. 27వ వచనం, ఇదే అధ్యాయము 27. నీవు కుడి తట్టునకైనను ఎడమ తట్టునకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుము అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎక్కడ తొలగించుకోవాలంట మనం? ఈ పాదాలు అటు ఇటు పోతూ ఉంటాయి, అటు ఇటు పోతూ ఉంటాయి. పోని స్థలాలకు ఈ పాదాలు పోతాయి, అది పట్టుకపోతుంది అట్లా. ఆ స్థలానికి మనం పోవద్దట. దేవుని నామానికి స్తోత్రము. చూడండి, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. హల్లెలూయా. అవునా కాదా? కీడునకు. కాబట్టి మనము కీడునకు మన పాదము అటు మళ్ళకూడదు. కీడునకు అంటే ఏంటిది? కొన్ని ఉంటాయి, కొన్ని షాప్స్ ఉంటాయి, అపవాది దుకాణాలు కొన్ని ఉంటాయి. కొంతమంది బ్రాండ్ షాప్ చూడగానే అబ్బా పోయి ఒక 90 వేసుకోవాలనిపిస్తుంది. అవునా కాదా? సినిమా పోసేవాడు అబ్బా ఒక సినిమా చూడాలనిపిస్తుంది. తర్వాత ఇంకా ఎన్నో రకాలవి ఉంటాయి, చెప్పొద్దు మనం కొన్ని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మార్గము సత్య మార్గము. ఈ సత్య మార్గంలో మనం చక్కగా నడిచినవా, నీ కాలు ఎక్కడ కూడా చిక్కుబడకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడుతాడు. నీవు పరుండి నువ్వు సుఖముగా నిద్రించదవు అంటున్నాడు. హల్లెలూయా. ఎంతోమంది రాత్రులు ప్రజలు పడుకుంటలేరు దేవుని బిడ్డలారా. దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృప ఎంతో గొప్పది. కాబట్టి మనము క్షేమంగా దేవుని కృపను బట్టి ఉన్నాము. మనమే కాదు, ఈ ప్రజలు కూడా క్షేమంగా ఉండాలని మనం ప్రార్థిస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అటు ఇటు చూడకుండా సత్యం వైపే చూస్తూ, యేసు వైపే చూస్తూ, మరి చక్కగా మనము ఈ మార్గములో నడుస్తూ వర్ధిల్లాలని కోరుకుంటూ యేసు నామమున ఇట్టి మాటలు ముగిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.